నందన రెస్టారెంట్‌కి అయితే వచ్చాము. మీకు చెప్పా కదా! బెంగుళూరులో సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా బావుంటుందని. అదైతే ఇక్కడే అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి 5 మినిట్స్ అంతే. మేము వాకబుల్ డిస్టెన్స్‌లో వచ్చాము. ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అరౌండ్. నాకైతే చాలా వెరైటీగా అనిపించింది. అక్కడ ఏం ఫుడ్ ఆర్డర్ చేసామో మేమైతే రెడీ అయిపోయాం. ఇప్పుడైతే లంచ్‌కి వెళ్తాం. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తాం. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాం. ఫ్రెష్ అయ్యి బయటకైతే వచ్చాం. ఇప్పుడు మేము ఇంకా మేమైతే లంచ్ చేయలేదు. చెప్పా కదా ఉయ్యాలని చెప్పి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే లంచ్ తినడానికి వెళ్తున్నాం. మేము వచ్చిన రెస్టారెంట్ ఇదే. మేము బెంగళూరులో ట్రైన్ దిగి ఇండియన్ సూట్స్లో అయితే దిగాము లాడ్జ్లో. అక్కడ నుంచి ఇక్కడికి 5 మినిట్స్ అంతే. మేము వాకబుల్ డిస్టెన్స్లో వచ్చాము. ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అరౌండ్. ఇక్కడ నందన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడైతే బాగుంది. రాగానే ఆంబియన్స్ అయితే చాలా కొత్తగా అనిపించింది. సో ఇక్కడ అయితే ఇస్తరాకులు అయితే పెట్టారు చూడండి. ఇక్కడ మెయిన్గా సౌత్ ఇండియన్స్కి ఫుడ్ అయితే చాలా బాగా నచ్చుతుంది. మేమైతే ఇక్కడ వచ్చేసి నందన, ఈ రెస్టారెంట్ పేరు నందన. సో నందన స్పెషల్ చికెన్ 555 బిర్యానీ ఆర్డర్ చేసాం. 379 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో లాస్ట్లో బిల్ ఎంత అయిందో మీకు చూపిస్తాం. మన కాకినాడలో టొమాటో సాస్, చిల్లీ వాటర్ అవి ఇస్తారు కదా. సో ఇక్కడైతే వెరైటీగా ఉంది. నాకు చాలా వెరైటీగా అనిపించింది. చూడండి ఒకసారి. ఒక పికిల్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకి వడియాలు పెట్టుకుంటాం కదా, మిర్చి, చల్లమిరపకాయలు అంటారు కదా, సో అలా పాపడ్లా ఇచ్చారు. సో ఇదైతే కందిపొడి. నాకైతే చాలా వెరైటీగా అనిపించింది. ఇప్పుడు దగ్గర కానీ బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నిజంగా ఎక్సలెంట్. కానీ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇచ్చారు. ఒక అమ్మాయిలకి అయితే 2 అమ్మాయిలు సరిపోతుంది, కానీ అబ్బాయి ఉంటే సరిపోదు. సో మీరు ఒక 2 బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసుకోవాలి. క్వాంటిటీ నచ్చింది. క్వాంటిటీ అయితే తక్కువ వచ్చిందని చెప్పాం కదా. సో అందుకని చెప్పి హైదరాబాదీ దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. పీస్ అయితే ఎలా వచ్చింది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. హైదరాబాదీ బిర్యానీ ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే బాగుంది. కానీ నాకైతే నందన స్పెషల్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఫస్ట్ టైం నందన రెస్టారెంట్కి వస్తే నందన స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేసుకోండి. ఎక్సలెంట్ ఉంది. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఒక్కనే ఫుల్గా తినేయచ్చు. యాక్చువల్లీ మన సైడు ఉల్ చట్నీలో అయితే క్యారెట్, ఆనియన్స్ అయితే వేస్తారు కదా. సో ఇక్కడ ఏంటంటే కుకుంబర్, కీరా దోసకాయ వేస్తున్నారు. సో కొంచెం వెరైటీగా అయితే అనిపించింది. కానీ అదైతే కొంచెం చలవ చేస్తుంది కదా. సో నాకైతే నచ్చింది ఫుడ్ ఇక్కడ. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. మేము 2 బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసాము. సో దాని బిల్లు 793, అంటే అరౌండ్ ఫిగర్ 800 అయితే అయింది. క్వాంటిటీ పెట్టించారు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే
నందన స్పెషల్ చికెన్ 55 బిర్యానీ ఆర్డర్ చేస్తాను. బాయ్. ఇప్పుడే మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మేము DJI స్టోర్కి వెళ్తున్నాము. సో మైక్ కొనుక్కోవడానికి. దాని తర్వాత ఎక్కడికి వెళ్తామో చూపిస్తా. సో మేము అలా మైక్ అయితే తీసుకొని బయటకు వచ్చాము షాపింగ్ అని చెప్పేసి. ఇప్పటి నుంచి నెక్స్ట్ వీడియోస్లో మేము ఏ షాపింగ్కి వెళ్ళాము, ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి కొనుక్కున్నామో ప్రతిదీ కూడా చూపిస్తాను. వేరే వీడియోస్లో వస్తాయి, అవి కూడా చూసేయండి. ఇక్కడ నుంచి మేము చిక్పేట స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్ళాము అనమాట. సో అక్కడ ఏమేమి కొన్నామో, ఏమేమి చూసామో ప్రతిదీ నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది, చూసేయండి. అంటిల్ దెన్ బై ఫుడీస్.